వేయకండి బాబు, సరస్వతి మీద చెయ్యి వేయకండి బాబు, సరస్వతి మీద చెయ్యి వేయకండి. ఏమిటయ్యా సరస్వతి సరస్వతి అని తోసుకొస్తున్నారు? ఎక్కడుందా? ఎక్కడుందా? ఇదిగో. ఏంటిదా? అవును, సంగీత స్వరూపిణి, నాదప్రకాశిని, అన్ని కళలకు అమ్మ సరస్వతి. కన్నబెట్టుకో బాబు. ఎలా ఇంకేం కావాలి? కూర కూర. మళ్ళీ కూర? ఒక ప్లేట్ పూరికి 2 ప్లేట్ కూరనా? కూర కోసమే ఈ పూరి తింటున్నాను రా గారే. ఈ పూరి చెప్పులు కుట్టించుకోవడానికి తప్ప తినడానికి పనికిరాదు. వెళ్ళి పట్రా. తింటే తిను, లేకపోతే లేదు. కూర మాత్రం వేయను. ఓ పని చెయ్యి, 4 చెంచాల చక్కెరేసి లైట్ గా 1 గ్లాసు కాఫీ పట్టరా. తాగితే 3:30 సూత్రంలో రాగం పడినట్టు ఉండాలి. ఎవరిదా? నా సరస్వతిని పట్టుకుని మూటంటావా? ఏదో ఒకటి ప్లేట్ పెట్టుకోవాలి, తీసి కింద పెట్టవా? అక్షత్తు సరస్వతి దేవిని కింద పెట్టమంటావా? నీ కళ్ళుడి సోడబుడ్డి కోడిలాగా కింద పడతాయి. ప్లేట్ లో చేతులు కడగరాదు నైనా. చేతులు ప్లేట్ లో కడగకుండా కాళ్ళు కడుగుతారా నాయనా? ఎవరు బాబు ఈ బాబు? మా బాబే బాబు. ఎవరి బాబు అయితే నాకేం బాబు? నా సరస్వతి మీద కూర్చోబెట్టావు, కిందికి దించు బాబు. సరస్వతి ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ బాబు, నీ కొడుకు కింద ఉంది. త్వరగా దించు, లేకపోతే వచ్చు పోసి తడిపేస్తాడు. దించు దించు బాబు. కేలా డజన్ 5 రూపాయ, కేలా డజన్ 5 రూపాయ. ఆగు బాబు ఆగు. ఈ మూటలో ఏముంది బాబు? సరస్వతి బాబు. సరస్వతేనా లక్ష్మి కూడానా? లక్ష్మి మూటలో ఎందుకుంటుంది పిచ్చి బాబు? జోబులో లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మిని దొంగలించుకుపోతున్నారు. లక్ష్మి 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 లక్ష్మి. నా సరస్వతులు ఏంటో అలా దిమ్మదిరిపోయినట్టు గుద్దావు? క్షమించండి, నా లక్ష్మి చేయి జారిపోయిందని కంగారులో చూడకుండా గుద్దేశాను. నీ లక్ష్మి చేయి జారిపోయిందని నా 2 సరస్వతులు నేలపాలు చేస్తావా? 2 సరస్వతులా? నాకేమో 1 సరస్వతి, నీకు జోడు సరస్వతులా? అవును బాబు, జేబులో చిల్లిగవ్వ లేదు, పొట్ట కింద కూడు దొరుకుతుందని ఈ 2 సరస్వతుల్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చా. ఓ, నువ్వు తబలా సరస్వతివా? నేను అంతే అబ్బి. ఒక చేత్తో పట్టు పట్టుకుని మరో చేత్తో ఈ హార్మోనియం పెట్టి పట్టుకుని సంగీతాన్ని ఓ పట్టు పడదామని వచ్చాను. ఎవరు నువ్వా? సంఖ్యలో ఒక సంచిలో హార్మోనియం పెట్టా. ఆ మొహం చూడు, రైల్వే కంపార్ట్మెంట్ లో చిల్లర అడుక్కునే వాళ్ళగా సంగీతాన్ని ఓ పట్టు పడతాడంట. ఇదేమైనా చపాతీ పిండి అనుకున్నావా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. నా ట్రాక్ సప్పర్ రేటు. ఏనాటికైనా సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తినై శారదాదేవి చేతి వీణకి ఒక మెట్టునై ఆమె కాలి వేలికి ఒక మెట్టునవుతాను. ఆహా, నీలాంటి పట్టుదల గల మనిషితో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. నువ్వు నాకు గురువుగా ఉంటానంటే నేను నీకు శిష్యుడుగా నీ వెంటనే ఉంటా. అంతకంటే ఆనందం ఏముంది? నా హార్మోనికి నీ తబలా తోడైతే ప్రపంచమే సంగీతమయం. అవును గురు, నీదే ఊరు? ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? ఊరు అడగద్దు, నేను ఎందుకు వచ్చానో చెప్తాను. పద. ఇదే సూర్య రికార్డింగ్ కంపెనీ, ఇండియాలో #1 క్యాసెట్. వీళ్ళు ప్రతి సంవత్సరం సంగీత పోటీలు పెట్టి గెలిచిన వారికి 50,000 రూపాయలు బహుమతి ఇస్తారు. ఆ సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకుంటారు. నీకు బుద్ధి చెప్పానుగా, ఒక సాడ్ అండ్ బ్యాడ్ పరిస్థితుల్లో ఈ ఊరు వచ్చానని. అది సంగీత పోటీలో పాల్గొనడానికి. పాటా మే పోటీ గై. బాల సరస్వతి, ఈ హిందీ గుర్తి గాని తప్పించుకుని లోపలికి వెళ్తే ఎలాగా? ఏ దారి లేని వాడికి అడ్డదారి రహదారి. ఇదిగో, వాడు బీడి కాలుస్తున్నాడు, వాడి వెనక నుంచి తనిదప్ప మగరిసలాగా వెళ్ళిపోతాం. అమ్మో, ఎవరయ్యా నువ్వు? సంకలో సంచి నువ్వు సరాసరి మేనేజర్ రూమ్ లో వచ్చావు? సంచి కాదు మేనేజర్ గారు, సరిగమల సరస్వతి. పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారేమోనని వచ్చాం. ఏ పోటీలో? మేతమేసే పోటీలోనా? కోత కూసే పోటీలో. పాటలు పాడడం మాటలు కాదు, మాటలు కూడా పాటలుగా పాడగలను. బాల సరస్వతి, ఈయన మేనేజరు. మాట్లాడేసావా? వాయించేద్దామా? అబ్బో, అసలు గోర్కాడు మమ్మల్ని ఎలా లోపల రానిచ్చాడు? ముందు బయట రండి, లేకపోతే షేక్ అయిపోతారు. మా సంగీతం వింటే మీరే షేక్ అయిపోతారు మేనేజర్. షేక్ లేదు, బ్రేక్ లేదు. ఏ సెక్రటరీ, ముందు బయటికి. ఏనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రాక్ సపర్ రేటు. సపరేట్ ఎప్పుడైనా ఇసాడు బయటికి. బాల సరస్వతి,
పాడితే దుమ్ములేచిపోవాలి కానీ మనకి పాడకుండానే దుమ్ములేచిపోయిందేంటి? జోబులో ఉన్న లక్ష్మి పోయింది, సరస్వతి రోడ్డున పడింది. ఇక ఏ దేవత మనల్ని కరుణిస్తుందో. అయ్యో నేను తట్టుకోలేను నాయన. నాకు ఆఖరి కడుపులో నగరగలాడుతుంది బాబోయ్. నేను ఆఖరితో చచ్చిపోతాను దేవుడే. నిన్నంత తొందరగా చావనిస్తానా తబలా? బంగారం లాంటి ప్లాన్ చెప్తా. ప్లాన్ పాతది, స్టైలు కొత్తది. త్వరగా చెప్పు గురు. ఇదిగో, ఆ చుట్టుపక్క నువ్వు నిలబడతావు, ఈ చుట్టుపక్క నేను నిలబడతా. ఏ కారో వ్యానో రోడ్డు మీద వెళుతూ ఉంటుంది. వెలుపులాగా నేను ఇలా విసిరేస్తాను, పిడుగులాగా నువ్వు వెళ్ళి కారు ధన్మన పడతావు. ఇలా వేసేది నువ్వు, కారు కింద పడేది నేను. బాగుంది. కాలో చెయ్యో విరిగినట్టు నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. గిలగిలా కొట్టుకుంటున్న నేను చూసి విలువిలా ఏడుస్తూ సరసలా నేను కన్నీళ్లు ఖర్చేస్తాను. విలువిల్లాడి నిన్ను సరసలా కన్నీళ్లు ఖర్చు నన్ను చూసి ఆ కారు ఓనరు గుండె గిలగిలామంటుంది. ఆ భయంతో బడబడమంటూ వాడి జోబులో నోట్టని నా చేతిలో కుక్కేస్తాడు. కాకపోతే చిన్న చేంజ్. ఏమిటి నువ్వు చెప్పు. కారు కింద నువ్వు పడు, గిలగిలా నువ్వు కొట్టుకో, గిలగిలా నేను ఏడుస్తా, గిలగిలా డబ్బులు రాస్తాయి. హార్మోనియం గొప్పదా తప్పలా గొప్పదా? హార్మోనియం గొప్పది. అయితే నేను చెప్పిన నువ్వు చెయ్యి, వెళ్ళు. సరే, గురువాజ్ఞ ఎందుకు కదా అనాలి? నా కలిసి రే రోజు గుద్దే రోజు తబలా నేను చెప్పినప్పుడు వచ్చి ధన్మని పడిపోవాలి. వస్తుందా? కారు వచ్చేస్తుంది. వస్తుందా? వచ్చేస్తుంది. వచ్చి అయ్యో కారు అడ్డిపోయిందా? తబలా కారు అడ్డిపోయిందిరా సన్యాసి. అటు వెళ్ళిపోయిందా? అందరికి వెళ్ళి తక్కువ. పెద్ద కారు వస్తుంది, పెద్ద కారు, పెద్ద కారు వస్తుందా? పడిపో పడిపో ధన్మని పడిపో పడిపో. అయిపోయి చచ్చిపోయారు బాబాయ్. తలకాయ వెళ్ళిపోయింది. నేను చచ్చిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది దేవుడే. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి బాబాయ్. అయ్యో 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 ముందు ప్రాణాలని సంపాలని చూస్తారా? నిలువెత్తు మనిషిని కారుతో గుత్తారా? ఏమిటి, ఇతను నేను కారుతో గుద్దానా? మరి చేత్తో గుత్తారా? కారుతో డాష్ అవ్వకపోతే గున్నెనుగు లాంటి మనిషి ఎలా గిరగలా కొట్టుకున్నాడు చూడండి. అబద్ధం. అసలు నా కారు ఇతను గుద్దనే లేదు. కారంటే చూడండి, కారంత దూరం లాగుందో. మీరు గుద్దలేదా? నిజమే, మీరు గుద్దకపోయినా గుద్దే రంగులు పడిపోయాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు. అయ్యో డాక్టర్ చూపించాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఫీజు కట్టాలి. ప్రజలా డబ్బులు ఇవ్వండి. అయ్యో అయ్యో నా కాలు ఇరిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది బాబాయ్. నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాడు. చూసారా ఎక్కడెక్కడ విరిగి ఎక్కడెక్కడ చిక్కుతుందో అన్ని చెప్తున్నాడు. తొందరగా డబ్బులు ఇవ్వండి. జోబులో జలజలా పోయండి. జలజలా కాదు, మీరు ఇలా అనవసరంగా గోల చేస్తే నాకు తలచలా మండుతుంది. ఏది ఎక్కడ డబ్బులు తగిలాయి చూపించమనండి. డబ్బులు పైకి కనిపించు, లోపల తగిలాయి. ఏ లోపల? ప్యాంట్ లోపల. ఏది చూపించమనండి. వద్దు వద్దు, ప్యాంట్ ఇప్పితే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఓహో, అయితే ఇతను ప్యాంట్ ఎలా విప్పించాలో నాకు తెలుసు. పద్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని పిలుచుకురా. అయ్యో ఎస్ఐ ఎందుకు మా తల్లి? పోలీసులు ఎందుకమ్మా? ఇద్దరు సరదాగా ఇలా రోడ్ మీద పడుకుని దాగుడు మూతులు ఆడుకుంటున్నాం. ఇలా జోకులు వేసుకుంటున్నా. ప్యాంట్ పక్కన నోర్మి, పని పాట లేకుండా ఇలా రోడ్డు మీద నాటకాలాడి డబ్బులు కాజేస్తారా? పని పాట కోసం ఎదురుతున్నాం. పెద్ద గోల్కొండ కిల్లారానిలాగా ఉద్యోగం ఇప్పించేదానిలా మాట్లాడకు. నీ జేబులు కొట్టే డాకు మొహాలకి ఉద్యోగాలు ఒకటే తక్కువ. అదే పొరపాటు. హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రాక్ సపరేట్. నా ట్రాక్ చేసే రేట్. వదరా. అయ్యా త్యాగయ్య, నీ బిడ్డలం ఎలా అయిపోయావో చూడయ్యా. వారం రోజుల నుండి పప్పు నీళ్లతో కడుపు నింపుకుంటున్నావు. మాలాంటి సంగీత విద్వాంసులు ఇలా ఆకలితో చావడం నీకు ఇష్టమేనా తండ్రి? నిన్నంత తొందరగా చావనిస్తానా? సంగీతంతో ఆకలి చంపుకునే అమోఘమైన ప్లాన్ చెప్తాను, కూర్చో. అబ్బా, ఏమిటో త్వరగా చెప్పు బాల సరస్వతి. కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టి ఒళ్ళు మరిచిపోయి నేను ఈ హార్మోని ఆపకుండా వాయిస్తాను. కళ్ళు పళ్ళు గట్టిగా బిగించి నువ్వు ఆ తబలా గబగబా దబదబా వాయించు. ఆ మైకంలో మమైకంలో సంగీత సాగరంలో ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. చిన్న సరస్వతి వాయించు.